హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసిన మరికొన్ని సరికొత్త వంటిన చిట్కాలను మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి చెక్క గెంటెలు, ఇలాంటి కర్రలు ఉంటాయి కదండీ! వీటిని మనం మామూలుగా వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. ఇవి ఎక్కువ రోజులు మన్నిక రావాలి అంటే ఇలా నేను చెప్పిన విధంగా వీటిని స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే చెక్క గెంటెలు చాలా రోజుల వరకు వస్తాయి. ఇరిగిపోకుండా, పాడైపోకుండా ఉంటాయి. ఫస్ట్ మనం ఏదైనా ఒక గిన్నెలో కొద్దిగా నూనెని తీసుకోండి. వంట నూనెని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఆ నూనెని ఇలా టిష్యూ పేపర్‌తో ఇలా గెంటెలన్నిటికీ ఇలా రుద్దినట్లు చేయండి. ఇలా రుద్దినట్లు చేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఎండలో పెట్టండి. అలా పెట్టిన తర్వాత వీటిని స్టోర్ చేసుకుంటే ఈ చెక్క గెంటెలు చాలా రోజులైనా పాడవకుండా ఉంటాయి. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం పచ్చడి సీసాలని క్లీన్ చేసుకునేటప్పుడు కొన్నిసార్లు చాలా కష్టపడుతూ ఉంటాము. అందులోకి చేయి పెట్టినంత చిన్నగా ఉంటాయి ఒక్కోసారి పచ్చడి సీసాలు. అలాంటప్పుడు ఈ చిట్కాని ట్రై చేయండి. ఏదైనా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఆ టిష్యూ పేపర్ని ఇలా బాటిల్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసుకోండి. విమ్ లిక్విడ్ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత బాటిల్కి మూత పెట్టి బాటిల్ని చాలాసేపు ఒక 10-15 నిమిషాలు ఇలా బాగా షేక్ చేయండి. ఇలా బాగా షేక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పచ్చడంతా, జిడ్డు అంతా ఆ టిష్యూ పేపర్‌తో క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా బాగా షేక్ చేయండి. 10-15 నిమిషాలు ఇలా బాగా షేక్ చేస్తే అందులో ఉన్న జిడ్డంతా వదులుతుంది. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటిల్‌ని చూపిస్తున్నాను చూడండి. ఇందాకలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూసారా? లోపల జిడ్డంతా వదిలింది. ఈ విధంగా మనం చాలా ఈజీగా పచ్చడి బాటిల్‌ని ఎంత చిన్న బాటిల్స్‌నైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఒక టిష్యూ పేపర్‌తో. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మనం డోర్స్ దగ్గర డోర్ మ్యాట్స్‌ని వేసుకుంటూ ఉంటాం కదండీ! మనం ఒక్కోసారి కాళ్ళు తుడుచుకునేటప్పుడు అవి దూరంగా జరిగిపోతూ ఉంటాయి. ఒక్కోసారి జారిపోయి మన కింద పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ చిట్కాని ట్రై చేయండి. ఏదైనా మన ఇంట్లో డబుల్ సైడ్ ప్లాస్టర్‌లు ఉంటాయి కదండీ! ఆ డబుల్ సైడ్ ప్లాస్టర్‌లో కొంత కట్ చేసుకొని దాన్ని 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని డోర్ మ్యాట్‌కి 4 వైపులా 4 మూలలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత వాటికి ప్లాస్టర్‌కున్న పేపర్‌ను తీసేసి డోర్ మ్యాట్‌ని ప్లాస్టర్‌కి అంటించుకోండి. ఇలా అంటించుకుంటే డోర్ మ్యాట్ కదలకుండా అదే ప్లేస్‌లో ఉంటుంది. గట్టిగా స్టిఫ్‌గా ఉంటుంది. మనం కాళ్ళు తుడుచుకున్నా కూడా డోర్ మ్యాట్ దూరంగా జరిగిపోకుండా ఉంటుంది. కాళ్ళు తుడుచుకొని చూపిస్తున్నాను చూడండి. కదలకుండా అదే ప్లేస్‌లో ఉంది. ఈ విధంగా మనం డోర్ మ్యాట్స్‌ని అదే ప్లేస్‌లో ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్‌తో. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. వింటర్ సీజన్ వెళ్ళిపోయి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండీ! ఈ సమ్మర్ సీజన్‌లో మనం ఇలాంటి బ్లాంకెట్స్‌ని వాష్ చేసుకొని మడత పెట్టుకొని షెల్ఫ్‌లో పెట్టేస్తాము. మామూలుగా పెట్టేస్తే వీటిపైన దుమ్ము పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా చేయండి. ఏదైనా ఒక పాత టీ షర్ట్‌ని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా నేను చూపించిన విధంగా ఈ టీ షర్ట్‌లో ఈ బ్లాంకెట్‌ని పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారు కదా! ఫస్ట్ టీ షర్ట్‌ని ఇలా వెడల్పుగా పరుచుకోండి. ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లాంకెట్‌ని తీసుకొని ఈ బ్లాంకెట్‌ని ఈ టీ షర్ట్ లోపల ఈ విధంగా పెట్టుకోండి. ఇలా షర్ట్ లోపల పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ షర్ట్‌కి ఉన్న బటన్స్‌ని ఈ విధంగా పెట్టుకోండి. మనం మామూలుగా షర్ట్ వేసుకున్నప్పుడు బటన్స్ ఏ విధంగా పెడతామో ఆ విధంగా ఇప్పుడు షర్ట్‌కి ఉన్న బటన్స్ అన్నిటిని పెట్టుకోండి. ఇప్పుడు లోపల ఉన్న ఈ షర్ట్‌కి ఉన్న హ్యాండ్స్‌ని ఈ విధంగా గట్టిగా టై చేసుకోండి. ఇలా టై చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. ఈ విధంగా బ్లాంకెట్ మీద ఎలాంటి దుమ్ము పడకుండా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కవర్ చేసుకుంటే మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు పైన షర్ట్‌ని మాత్రమే తీసి వాష్ చేసుకోవచ్చు. లోపల బ్లాంకెట్‌ని మనం ఎమ్మటే యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మనం చాలా ఈజీగా వేస్ట్‌ని పడేయకుండా ఇలాంటి ఓల్డ్ టీ షర్ట్‌లని ఈ విధంగా యూజ్ చేసుకొని వీటికి కవర్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో
కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం స్టవ్ మీద వంట చేసేటప్పుడు ఒక్కోసారి కూర కలుపుతుంటే స్టవ్ అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా కదలకుండా ఉండాలి అంటే, స్టవ్ స్టిఫ్గా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. ఇలా చేస్తే స్టవ్ కదలకుండా ఉంటుంది. ఒక్కోసారి స్టవ్ కదిలేటప్పుడు కూడా ఒకలాంటి సౌండ్ వస్తుంది, చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ క్యాప్స్ తీసుకొని ఇలా స్టవ్ స్టాండ్ కింద ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనం వంట చేసేటప్పుడు స్టవ్ కదలకుండా ఉంటుంది. అలాగే మనం స్టవ్ని కడిగేటప్పుడు స్టవ్ కింద నుంచి మనం నీళ్ళు పోసేటప్పుడు స్టవ్ని జరిపేటప్పుడు ఎలాంటి బర్రని శబ్దం రాకుండా ఈజీగా స్మూత్గా జరుగుతుంది. ఈ విధంగా మన క్యాప్స్ని పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం బట్టలు ఉతికేటప్పుడు బ్యాంగిల్స్ వేసుకొని ఉతుకుతూ ఉంటాము మర్చిపోయి. అలా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు ఆ బ్యాంగిల్స్ కింద తగిలి పగిలిపోతూ ఉంటాయి. బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు బ్యాంగిల్స్ పగిలిపోకుండా ఉండాలి అంటే ఈ చిట్కాని ట్రై చేయండి. బ్యాంగిల్స్ వేసుకొని బట్టలు ఉతికేటప్పుడు ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా హ్యాండ్స్కి పెట్టుకోండి. ఇలా హ్యాండ్కి పెట్టుకున్న తర్వాత ఆ బ్యాంగిల్ కిందికి జరగకుండా ఉంటుంది. మనం చాలా ఈజీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బట్టల్ని ఉతుక్కోవచ్చు. చూస్తున్నారు కదా, బ్యాంగిల్స్ పగిలిపోకుండా ఉంటాయి. బట్టలు కూడా మనం చాలా కంఫర్టబుల్గా వాష్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి, వాటికి ఒక్కోసారి ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటాయి. అలా డేట్ అయిపోయిన వాటిని పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా వీటిని కూడా రీయూస్ చేసుకోవచ్చు. మనం తెల్ల బట్టల్ని ఒక్కోసారి ఎంత వాష్ చేసినా అవి డల్గా ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఈ విధంగా చేయండి. ఏదైనా ఒక బకెట్లో కానీ గిన్నెలో కానీ కొన్ని వాటర్ని తీసుకోండి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ట్యాబ్లెట్ని తీసుకోండి. ఇలా ట్యాబ్లెట్ని తీసుకున్నప్పుడు ఈ ట్యాబ్లెట్లు వైట్ కలర్లోనే ఉండేలాగా చూసుకోండి. కలర్ ఉన్న ట్యాబ్లెట్ని వేయకండి. ఈ విధంగా ట్యాబ్లెట్ వేసిన తర్వాత కొద్దిసేపటికి అది కరిగిపోతుంది. తర్వాత ఇందులోకి మనం ఆ వైట్ బట్టల్ని వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల వాటిలో ఉన్న మురికంతా వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక 10-15 నిమిషాల సేపు నానబెట్టుకున్న తర్వాత మనం మామూలుగా వాష్ చేసుకొని బయట ఎండలో ఆరబెట్టుకోండి. చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా ఉందో. ఈ విధంగా డల్గా ఉన్న బట్టల్ని ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వేస్ట్ని పడేయకుండా ట్యాబ్లెట్లని రీయూస్ చేసుకోవచ్చు. మనం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు పెట్టేటప్పుడు ప్లేట్లని ఎలా అంటే అలా పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా పెట్టండి. ఇడ్లీ పైన హోలు ఇలా హోల్స్ ఉండేలాగా చూసుకొని పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇడ్లీలు పొంగినప్పుడు కింద ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి. ఇడ్లీలు చాలా బాగా పొంగుతాయి. ఈ టిప్తో మనం చాలా పఫీ అయిన ఇడ్లీలను చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీలు వేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు ఏ విధంగా పొంగాయో. ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే నా వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.